My precious and loving children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior నా Jesus Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ నా శుభములు. Today the promise was given to us is from Hosea chapter 14 verse 6. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం నుండి నేటి వాగ్దాన వచనము తీసుకొనబడి ఉన్నది. His young shoots will grow, his splendor will be like an olive tree. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. About whom it is mentioned here? ఎవరి గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది? About the people of Israel, it is mentioned here in a beautiful way. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ వచనంలో ఎంతో అద్భుతంగా వివరించబడి ఉన్నది. If you read Psalm 135 verse 4, it says, "For the Lord has chosen Israel for himself, for his special treasure." 135 కీర్తన 4వ వచనం ప్రకారముగా యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. Yes, the people of Israel, they were chosen by the Lord. అవును, ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు చేత ఏర్పరచుకొనబడినటువంటి వారు. Israel for himself, for his special treasure. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. And Isaiah 44 verse 21 says, యెషయా 44:21 ప్రకారముగా, "Remember these, O Jacob and Israel, for you are my servant. I have formed you, you are my servant. O Israel, you will not be forgotten by me." This is what the Lord says about Israel. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను In మరచిపోజాలను. the same way, my children of God, if you accept Jesus as Savior, you are the child of God. అదే విధంగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుని బిడ్డగా మీరు మారిపోతారు. Isaiah 48 verse 17 says, "Thus saith the Lord your Redeemer, the Holy One of Israel, I am the Lord your God, who teaches you to profit, who leads you by the way you should go." యెషయా 48:17 ప్రకారము, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. If you read the Old Testament, you can read how the Israelites were chosen by the Lord, and they were drawn by the Lord, and they were so close to the Lord. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలు దేవుని చేత ఏ విధంగా ఏర్పరచుకొనబడి ఉన్నారో, పిలువబడ్డారో, ప్రేమించబడ్డారో మనము చూడగలుగుతాము. The Lord says, "I have formed you, you are my servant. O Israel, you will not be forgotten ప్రభు by me." అంటున్నాడు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. Even today, as Paul writes in Galatians chapter 2 verse 20, my friends, we can receive the same blessing. గలతీ 2:20లో అపోస్తలుడైన పౌలు రచించిన రీతిగా మనం కూడా అదే దీవెన How పొందుకొనగలము. to have such a close walk with the Lord? ప్రభుతో అటువంటి అన్యోన్య నడవడి ఎలా కలిగి ఉండగలుగుతాము? Galatians 2:20, Paul writes, "I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for me on the గలతీ cross." 2:20 ప్రకారము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. So many blessings God has prepared for you, my brother, my sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మీ కొరకు అనేకమైన ఆశీర్వాదములను సిద్ధపరిచాడు. Have you given your life to the Lord? మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి ఉన్నారా? Have you accepted Jesus as a Savior? యేసయ్యను మీ రక్షకుడిగా మీరు అంగీకరించి ఉన్నారా? Are you washed by the blood of Jesus Christ? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి ఉన్నారా? Yes, even now you can submit your life. You can bring everything in the hands of God, and He will give you the greatest blessing. All these blessings to have a close communion with the Lord. ఇప్పుడు కూడా ప్రభు హస్తాలకు సమస్తమును సమర్పించి మీ జీవితాలను అర్పించిన ఎడల ప్రభు మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father,
Those who are looking unto you, you know their heart's desire. తండ్రి, ఎందరైతే నీ వైపు చూస్తున్నారో వారి హృదయ వాంఛలను మీరు ఎరిగి ఉన్నారు. Everyone's heart is an open book before you, O Father. ప్రతి ఒక్కరి హృదయము నీ ఎదుట తెరవబడిన పుస్తకము వలె ఉన్నది తండ్రి. Those who want salvation, Lord, give them the salvation. ఎవరికైతే రక్షణ అవసరమో వారికి నీ రక్షణను అనుగ్రహించండి. Cleanse their lives, Father. వారి జీవితములను కడిగి వేయండి ప్రభువా. Give them salvation right now. ఇప్పుడే వారికి రక్షణను అనుగ్రహించండి. Let them become your children. వారు నీ బిడ్డలుగా మారుదురుగాక. Bless them, Lord. వారిని దీవించండి దేవా. Give them all the other blessings. వారికి మిగతా ఆశీర్వాదములు అన్ని కూడా దయచేయండి. Give them grace to have a close communion with you, O Father. నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉండగలిగే కృపను అనుగ్రహించండి తండ్రి. Make them your children. నీ బిడ్డలుగా మార్చండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.